పవిత్రమైన శుక్రవారపు అభిషేకాన్ని తన్మయత్వంతో చూస్తూ అన్నమయ్య పాడిన కీర్తన ఇది. శుక్రవారం నాడు 7 గడియల ప్రాంతంలో స్వామిని చూశాను. అలమేలు మంగను తన రొమ్ములో అంటిపెట్టుకొని ఉండే స్వామిని చూశాను. అన్ని ఆభరణాలు శుక్రవారం అభిషేకంలో స్వామివారికి తీసేస్తారు, కానీ అమ్మవారి ఆభరణాన్ని మాత్రం తీయరు. ఆమె సర్వకాల సర్వావస్థల్లోనూ స్వామిని విడనాడని తల్లి. శ్రీ వెంకటేశుని చూసి పరవశిస్తూ అన్నమయ్య అలమేల్మంగ అండనుండే స్వామిని అన్నాడు. ఆడపునుగు పిల్లిని ఆకర్షించడానికి మగపునుగు పిల్లి తైలాన్ని వదులుతుంది. దీనిని సేకరించి నూనెలో కలిపి అభిషేకానికి వాడతారు. ఆ పునుగు తైలం విగ్రహానికి నిగారింపు వస్తుంది. 3 చరణాల్లోనూ కవి విలక్షణమైన పోలికలు వాడాడు. సొమ్ములన్నీ తీసేసిన తర్వాత స్వామి నల్లటి తుమ్మెదల దగదగా మెరిసిపోయాడు. ఈ వర్ణన స్వామి రూపానికి సంబంధించింది. పచ్చకప్పూరాలు రాసిన తర్వాత నిత్యమల్లె పువ్వుల తెల్లగా మెరిసిపోయాడు. ఈ వర్ణన స్వామి స్వభావానికి సంబంధించింది. నిత్యమల్లె పువ్వు చెట్టు సంవత్సరం పొడుగునా అన్ని కాలాలలో పూసే స్వభావం కలది. స్వామివారు కూడా నిత్య ప్రకాశంతో ప్రపంచాన్ని ఆనంద నిలయం చేసే ఆనంద స్వభావం కలవాడు. స్వామిలోని ఆకర్షణ గుణమే కదా ఇన్ని కోట్ల మందిని తిరుమలకు ప్రయాణం చేయిస్తోంది. ప్రతి శుక్రవారం స్వామివారి అభిషేకం తర్వాత నుదుటిపై అలంకరించబడే నామాలు మొదలైన వాటికి 16 తులాల పచ్చకర్పూరం, 11 తులాల కస్తూరి వాడతారు. అభిషేకం తర్వాత మూలమూర్తికి 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు పెద్ద పట్టు వస్త్రాన్ని ధోవతిగా, 12 మూరల పొడవు, 2 మూరల వెడల్పు గల పట్టు వస్త్రాన్ని ఉత్తరీయంగా కడతారు. భక్తులు చేసిన అభిషేకానికి స్వామి మురిసిపోయాడన్నాడు అన్నమయ్య. ఇది మిగతా కవులు చేయలేని వర్ణన. మురిసిపోవడం ఒక జీవచేష్ట. తనకు ఇష్టమైనది ఎదుటివారు ఇష్టంతో చేస్తే ఎవరైనా మురిసిపోతారు. అభిషేకాలకు అగ్రహారాలు రాసిచ్చిన అన్నమయ్య ఇష్టపూర్వకంగా తనకు అభిషేకం చేపిస్తుంటే స్వామివారు మురిసిపోతారు. శుక్రవారం పవిత్రం. శుక్రవారం నాడు స్వామివారికి చేయించే అభిషేకం ఇంకా పవిత్రం. అభిషేక సమయంలో పాడే శ్రీ సూక్తంలా ఉండే ఈ అన్నమయ్య కీర్తన కూడా పవిత్రాతి పవిత్రం. కంటి శుక్రవారము గడియాలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియాలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గుణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గుణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. చెమ్మతో నా విష్ణువాలు రొమ్ము తల మూల జుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని. చెమ్మతో నా విష్ణువాలు రొమ్ము తల మూల జుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి. పచ్చకప్పూరమేనూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది. పచ్చకప్పూరమేనూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది. అచ్చరపడి చూడ అందరి కన్నులకింపై నిచ్చమల్లె పువ్వువలే నిటుతానుండే
స్వామిని అచ్చరాపడి చూడ అందరి కన్నులకింపై నిత్యమల్లె పువ్వలే నిటుతానుండే స్వామిని కంటి. తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళ్యాల నుంచి దట్టముగా మేను నిండా పట్టించి దిద్ది బిట్టు వేడుక మురియు చుండే బీతరి స్వామిని కంటి. శుక్రవారము గడియ లేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి. శుక్రవారము గడియ లేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి.